ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ఇర్మియా గ్రంథం 31:14. ఒకసారి నేను చదువుచుండగా మీరు వినండి. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. అంటే సర్వశక్తి గల దేవుడు ఈ మాట అంటున్నాడు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్. నా జనులు నా ఉపకారము వలన తృప్తి నొందెదరు. తృప్తి నొందడం చాలా కష్టం. తృప్తి నరునికి రాదు. ఎంత ఇచ్చినా, ఏది ఇచ్చినా మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. అంటే ప్రభుత్వం కూడా ఏదైనా మనకు ఇల్లు కానీ, లేదా ఉచితమైన ఇల్లు కానీ, ల్యాండ్ కానీ ఏదైనా ఇస్తే ఉన్నవారు, అసలు ఇల్లు ఉన్నవారే ఫస్ట్ వెళ్ళి అక్కడ నిలబడి ఉంటారు. అంటే మనిషికి తృప్తి అనేది ఈ లోకంలో ఉండదు. ఎంత ఇచ్చినా, చనిపోయి ఒక వ్యక్తి దగ్గర వెళ్ళి నీకు ఏదైనా కావాలి అంటే వెంటనే లేచి కూర్చుని ఉంటాడు అని. ఆస్తి ఎంత ఉన్నా, ఏది ఎంత ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి, మనిషికి తృప్తి అనేది లేదు. మనిషికి లేదు. ఎంత డబ్బు ఉండని ఇంకా కావాలి, ఇంకా కావాలి. తృప్తి లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తృప్తి పరుస్తా. నేను చేయు ఉపకారం వలన మీకు తృప్తి కలుగును, తృప్తి కలుగును. దేవుడు తృప్తి పరుస్తా నా ప్రజలను అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినము ఈ వాగ్దానము మీకు వచ్చుచున్నది. వాగ్దానం తీసుకోవాలి. నా కొరకే దేవా నన్ను తృప్తి పరచాలి అని మీరు చెప్పాలి. అంటే తృప్తి అనే సబ్జెక్ట్ మీద 1 సంవత్సరమైనా మాట్లాడవచ్చు. అన్ని వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. కానీ ఒక్క వాక్యమును నేను తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ దేవుడు ఒక చెట్టును మొలిపించి మంచి చెడ్డ తెలివినిచ్చే చెట్టు ఫలము తినకండి, తింటే మీకు మరణం వస్తుంది అని సర్వశక్తి గల దేవుడు అన్నాడు. మంచి చెడ్డ అంటే మంచిది అదే ఉపకారం. మంచిది, మేలు అంటే ఉపకారము చేత, అంటే మంచిది చేత, మేలు చేత నేను మిమ్మను తృప్తి పరచదను అని సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు. కాబట్టి నేను బైబిల్ గ్రంథం నుండి ఒక్క వాక్యమును మాత్రం తీసుకొని ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మీకు నేను ఇస్తాను. ఏమిటి అంటే, ఆదికాండం 32:9 అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇసాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను అని నాతో చెప్పిన యెహోవా, నేను మేలు చేసేదను. నీ తండ్రి యొద్దకు, నీ బంధువుల యొద్దకు వెళ్ళు అని మీరే నాకు చెప్పారు కదా. అందుకే నేను మళ్ళీ తిరిగి వస్తున్నాను. నీ మాటను బట్టి వస్తున్నా. నా మాట కాదు, నా ఇష్టం కాదు. నీవు చెప్పిన మాట ప్రకారం నేను వస్తున్నాను అని యాకోబు దేవునితో అంటున్నాడు. నీవే పోమన్నావు కదా నా తండ్రి ఇంటికి అని యాకోబు అంటున్నాడు. అక్కడ జరిగినది ఏమిటి? సంతోషముగా వస్తున్నాడు. ఏశావు చెప్పి పంపిస్తున్నాడు, 400 మందితో నిన్ను చూడుటకు వస్తున్నాను. వెంటనే భయం పట్టుకున్నది. ఏశావు చంపుతాడు,
నిన్ను వెళ్ళిపోమని తల్లి అక్కడి నుంచి ఫస్ట్ పంపించినది యాకోబును. మళ్ళీ యాకోబు తిరిగి వస్తే ఏశావు 400 మంది ఎందుకయ్యా, నన్ను చూడాలంటే ఆయన మాత్రం రావచ్చు కదా, నా దగ్గర ఏదైనా బాడీ గార్డ్స్ ఉన్నారా, నేను వస్తున్నానని చెప్తే 400 మంది అంటే నన్ను హతం చేస్తాడా, చంపుతాడా అను భయము పట్టుకొని యాకోబు అంటున్నాడు, దేవా నీవే పోమన్నావు, తండ్రి ఇంటికి వెళ్ళమన్నావు, నేను నీకు మేలు చేస్తా అన్నావు, కానీ ఇక్కడ భయముగా ఉన్నది. 400 మంది అన్నయ్య వస్తున్నాడంటే నాకు భయంగా ఉన్నది. ఇప్పుడు నేను ఏం చేయాలని భార్య, పిల్లలు, ఆస్తులు అన్నిటినీ ముందు పంపించి ఒంటరిగా వెళ్ళి దేవుని పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. దేవా నీవే చెప్పావు కదా నీ తండ్రి ఇంటికి వెళ్ళమని, అందుకే వచ్చాను. ఇప్పుడు ఏంటిది ఇది, నీవే నన్ను కాపాడాలి, రక్షించాలి. ఒంటరిగా దేవుని గట్టిగా పట్టుకున్నాడు. నీవు ఆశీర్వదించకపోతే వదలను అని గట్టిగా పట్టుకుంటే అన్నయ్య వచ్చాడు. తమ్ముడు మెడ మీద పడి కౌగలించుకొని బాగా ఏడ్చాడు. అయ్యా ఎంతకాలం నిన్ను విడిచి నీ ముఖం చూడక దేవుడు మళ్ళీ కలిపాడయ్యా, నీ ముఖం చూడుటకు నాకు అవకాశం ఇచ్చాడయ్యా అని మంచిగా మెడ మీద పడి బాగా ఏడ్చాడు. ఇదే మేలు. ఎక్కడ శత్రుత్వం అంటే ఎక్కడ పగ ఉన్నదో అక్కడ సమాధానమును ఏర్పాటు చేయడం, సమాధానమును కలుగజేయడం, అది దేవుడు చేస్తున్న మేలు. మేలు చేస్తే నేను నిన్ను తృప్తిపరచెదను. వారి హృదయం ఎంత తృప్తి అయిందంటే, అబ్బా, అప్పుడు ఆ కాలంలో మొత్తం భూమి మొత్తం ఖాళీయే కదా, ఎంత సమాధానం వచ్చిందంటే అంత ఏడ్చారు. ఏడ్చిన తర్వాత మొత్తం సమాధానం వచ్చింది. అబ్బా అని చూడండి, మీ తండ్రి ఇంటికి క్షేమముగా దేవుడు మిమ్మల్ని తీసుకొస్తే అది గొప్ప మేలు. కొందరు అమెరికా వెళ్తున్నారు, లండన్ వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. ఎంత దూరం విమాన ప్రయాణం చేసి పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి విమాన ప్రయాణం చేసి మళ్ళీ మన దేశానికి వచ్చి క్షేమంగా వచ్చినప్పుడు ఫస్ట్ ఆలయంకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. దేవా నా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకొచ్చావు కదా. మా గ్రామంలో కూడా ఒక పెద్ద చర్చి ఉన్నదండి, బ్రిటిష్ వారు కట్టిన చర్చి. బ్రిటిష్ వారు కట్టినది, మంచిగా కట్టారు, శ్రద్ధతో కట్టారు, బాగా కట్టారు. ఇప్పటి వరకు కూడా ఒక్క వుడ్, ఒక్క కర్ర కూడా చెడిపోలేదు, అలాగే ఉన్నది, మంచిగా కట్టారు. అవును, ఎవరైనా అమెరికా కానీ దూరదేశం, మేము కూడా వరంగల్కి వచ్చినప్పుడు కూడా వెళ్ళి నేను ప్రేయర్ చేస్తాను, ప్రభువా మళ్ళీ క్షేమముగా నీవు నన్ను మళ్ళీ తీసుకురావాలి దేవా, క్షేమముగా తీసుకురావాలి, నాకు మేలు చేయాలి, మళ్ళీ నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా రావాలి. అది గొప్ప మేలు, దేవుడు చేసే గొప్ప మేలు. కాబట్టి ఇప్పుడు ఈ వాక్యమును వినిచిన మీరు కూడా లండన్లో, కెనడాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఉండవచ్చు. ఈ వాక్యాన్ని మీరు అక్కడి నుంచి వినవచ్చు. మళ్ళీ దేవుడు మీ సొంత స్థలానికి తీసుకొచ్చినప్పుడు మేలు చేత మిమ్మను తృప్తిపరిచినట్టే, దేవుడు మేలు చేత మిమ్మను తృప్తిపరిచినట్టే. శత్రువును మీతో సమాధానం చేసి సమాధాన వాతావరణమును కలుగజేస్తున్నాడే దేవుడు. నీ ఆత్మను దేవుడు తృప్తిపరిచినట్టే. అందుకే వాక్యములు చెప్పబడి ఉన్నది, మేలు చేత నేను నిన్ను తృప్తిపరచెదను. ఈ వాక్యమును మీరు సొంతం చేసుకోండి, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఇలాగే మిమ్మల్ని నడిపిస్తాడు.
వాగ్దానమును సొంతం చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా కొన్ని విషయాలు మేము విన్నాం, అవును తృప్తి చేత మమ్మను నీవు సంతోషపరుస్తానని వాగ్దానం చేస్తున్నావు. మేలు చేస్తే తృప్తి చేస్తానని. కాబట్టి ఈ వాక్యమును వినిన ప్రతి ఫ్యామిలీకి కూడా మేలు చేయండి, క్షేమముగా తీసుకొని రండి. ప్రభువా తృప్తిపరచండి. తృప్తి ఎక్కడ ఉండదు ఈ లోకంలో. మీరు తృప్తి పరుస్తానని చెప్తున్నారు. తృప్తిపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, రోగాలను తీసివేయండి, బలహీనతలను తీసివేయండి, బంధకాలు అపవాది క్రియలు యేసు నామములో బంధిస్తున్నాము. ఇప్పుడే విడుదల దయచేయండి, విజయం దయచేయండి. ఈ దినము ఏ పని మీద వెళుచున్నారో ఆ పని మీద వారికి విజయం దయచేయండి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం తెలుగు, జడ్సన్ అబ్రహాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బంధువులు తెలిసిన వారందరికీ చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.